మనందరం కూడా చేతులు జోడించి మరొక్కసారి భగవన్ నమస్కరించి భక్తితో శిరస నమస్కరిస్తూ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్త మహిళావులందరికీ కూడా సౌభాగ్యం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ పార్వతీదేవి యొక్క అమ్మవారి మెడలో కంఠసీమయంతో అలంకరించబోయేటువంటి పుణ్యక్షేత్రం చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఈరోజు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు వేముల వీరేశం గారు కుటుంబంతో సహా పాల్గొని వేలాది మంది భక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా కన్నుల విందుగా జరిగిన భక్తులందరికీ శుభం కలగాలని ఆ శివుని ఆశీర్వాదంతో మీరు ఎల్లకాలం మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీ పాడి పంటలతోని ఈసారికి వచ్చిన కరువుతో కూడా మీరు బాధలు పడకుండా బయటపడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ చెరువు గట్టుకు గతంలో ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి రాలేదు. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి నేను ఇక్కడ శాసనసభ్యులు అనుకున్నాం. దీన్ని ఇక్కడ కొన్ని అన్ని వసతులు కల్పిస్తూ ఇంకా దీన్ని భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పినా కూడా రాలేకపోయాడు. ఈసారి తక్షణం బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు ఎప్పుడైతే నీళ్లు పోపిస్తామో 2-3 మాసాలలోనే దాన్ని రైతులకు మొదటి విడతగా 50 నుంచి 60 వేల ఎకరాలకు చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు యూనివర్సిటీని కూడా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. యూనివర్సిటీలో కూడా కొన్ని బిల్డింగ్స్ కట్టబోతున్నాం. అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా ఈ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేయించి ముఖ్యమంత్రి గారితో ఇక్కడనే రివ్యూ చేసుకొని తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం. హైవేకి దగ్గరగా ఉంటూ నల్గొండ జిల్లానే కాదు పక్క జిల్లాలకు వెళ్ళి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఇది అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, కొన్ని డార్మెంటరీ కానీ భక్తులకు పడుకునే విధంగా కొన్ని చేయడం, డబల్ రోడ్డు దానికి ఘాట్ రోడ్డు కూడా మార్చడం, ఇవన్నీ కూడా ప్రణాళిక చేసుకున్నాం సిద్ధంగా. త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా రివ్యూ చేసుకొని ఆ కార్యక్రమాలు చేపడతాం. మరొకసారి స్వామివారి ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని మరొకసారి కోరుతున్నాం.
తొందరపడుతూ కాస్త ఓపికతో మైకులని స్వాధీనపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. నరసింహగౌడ్ 100, స్వాతి హాల్యార్ 50, పేరు కొరమయ్య 100, ఇరవై అంకయ్య 100, హనుమతి వెంకన్న 100, రఘోపాల్ హనుమతి 100, జిట్టబోయిన నాగయ్య 51, కృష్ణ 100 రూపాయలు. సార్ ఫోన్ బంద్ చేయండి సార్, ఫోన్ బంద్ దర్శనం చేసుకుంటాం. ముందుకు వచ్చేయండి సార్, ఇక్కడ మీ ఇక్కడ అదృష్టం బాగుంది మనోని కారెక్కుంది హిమవంతుడు కన్యలు దానం చేసి కళ్యాణోత్సవం జరిపించాడు. ఈ రోజున హిమవంతుడి యొక్క స్థానంలో భక్తజనులు అలాగే అధికారులందరూ కూడా కూర్చొని కళ్యాణ మండపం రత్నమయమైనటువంటి ఈ కళ్యాణ మండపం నందు అమ్మవారిని కన్యాదానం చేసి